అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఆరుషి టాక్స్. నేను మీ బిందు. సో ఇక్కడ నేను కెమెరా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నాయిసీ వస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలామంది డిఐవైస్ చేస్తున్నారు కదా, వై నాట్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా మనం ఎందుకు డిఐవై చేయకూడదు అని శ్రావణ మాసానికి సంబంధించిన అమ్మవారిని రెడీ చేయడం ఎట్లా అనేది చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకోసం ఈ వీడియోని లెంగ్తీగా లేకుండా జస్ట్ 10 మినిట్స్లో నేను ఫినిష్ చేయాలనుకున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ ఇది లో బడ్జెట్లో నేను క్రియేట్ చేసిన డాల్. ఈ బార్బీ డాల్ని తీసుకుని నేను ఈ డిఐవై చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో కోసం 1 డే ఈ అమ్మవారిని రెడీ చేశాను. లెట్స్ గో ఇంటు ద వీడియో. డిఐవైస్ చేయాలి, మెయిన్గా డిఐవైస్ చేయాలి అంటే క్రియేటివిటీ ఒకటి మెయిన్ థింగ్ అండ్ ఓపిక కూడా చాలా ఎక్కువ ఉండాలండి. నాకు స్టిచ్ చేయడం అయితే రాదు, జస్ట్ 1 లైన్ అయితే వచ్చు. నేను దాన్ని క్రియేట్ చేసి నేను స్టిచ్ చేస్తున్నాను శారీని. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇట్లా వచ్చింది. తర్వాత నేను అమ్మవారి హెయిర్ బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను హెయిర్ అయితే పెయింట్ చేసేస్తున్నాను. హెయిర్ పెయింట్ చేసేసి ఫినిష్ అయిపోయాక హెయిర్ డ్రై అవ్వడానికైతే పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ డాల్ తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చిన్నగా ఉంటాయి కాబట్టి దీనికి బ్లౌజ్ మనం జస్ట్ కట్ చేసి స్టిక్ చేసేస్తే సరిపోతుంది. మీకు ఇక్కడ హ్యాండ్ అయితే రెడీ అయినట్టు కనిపిస్తుంది కదా. సో నేను ఇట్లా కట్ చేసి దీన్ని ఇట్లా స్టిక్ చేస్తున్నాను గ్లూ గన్ తోటి. ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే చూడండి ఎట్లా వచ్చిందో. దానికి కింద ఏదైనా సమ్ బీడ్స్ లాంటి ఏదైనా పెడదాము అంటే అంత లుక్ అనిపించలేదు. సో నేను ఆ డాల్కి ఇచ్చిన ఫ్రాక్ ఉన్న లేస్ తీసుకుని దీనికి ఇలా స్టిక్ చేస్తున్నాను. తర్వాత శారీ మెజర్మెంట్ కోసం ఎక్కడ ప్రిల్స్ రావాలి, ఎక్కడ ఏం రావాలనేది సో నేను మెజర్ చేసుకుంటున్నాను. దానికోసం దానికి స్టిక్ చేస్తున్నాను. తర్వాత ప్రిల్స్ పెట్టేసి ఐరన్ చేశాను కూడా. అది మీకు వీడియోలో కనిపించలేదు కానీ బట్ ఐరన్ చేసుకుంటే స్టిక్కీగా ఉంటుంది. తర్వాత నేను దాన్ని థ్రెడ్ తోటి టాకాలాగా వేస్తున్నాను. ఎందుకు అంటే అది మనం డాల్ చేసేంత వరకు కూడా అది స్టిఫ్గా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ పళ్ళు రెడీ చేస్తున్నాను. పళ్ళుకి కూడా స్టిక్ చేసేసాను. డాల్కి ఇచ్చిన లెగ్స్ అయితే అంత సెట్ కావండి. సో నేను డాల్కి ఇచ్చిన లెగ్స్ అయితే రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసి నేను పేపర్ని ఫోల్డ్ చేసి ధోతి ప్యాటర్న్లో దాన్ని స్టిచ్ చేసి అమ్మవారికి అయితే ఫోల్డ్ అంటే కూర్చుని ఉంటారు కదా అమ్మవారు. సో ఆ ప్యాటర్న్లో పెట్టడం కోసం కింద నేనైతే ఒక చిన్న కార్డ్బోర్డ్ని కానీ నాకు అవైలబిలిటీ ఉన్న రౌండ్ ఏదైనా సరే దాని కింద పెట్టాలనుకున్నాను. సో దాన్ని పెట్టి నేను స్టిచ్ చేసి అండ్ నెక్స్ట్ లెగ్స్ స్టిచ్ చేస్తున్నాను. కింద కాలు కనిపిస్తుంది కదా, ఆ కాలు పార్ట్ మాత్రం క్లే తోటి నేను లెగ్స్ అయితే చేశాను. ఆ లెగ్స్ చేసి దానికి నేను ఆ అమ్మవారు బొమ్మని కూర్చోబెట్టిన దానికి స్టిక్ చేసేసాను. టాకాలు అయితే వేసేసాను. కంప్లీట్గా టాకాలు వేసుకుంటే గట్టిగా స్టిచ్ అయి ఉంటుంది. అమ్మవారిని కూర్చోబెట్టాను, జస్ట్ స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ ఇలా ఉన్నది. ఇలా కూర్చోబెట్టడం కోసం నేను పేపర్స్ అవి యూజ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ జ్యువెలరీ మేకింగ్ చేస్తున్నాను. ఫైనల్గా జ్యువెలరీ కోసం నేనేమి అంటే
ఏంటది ప్రత్యేకించి జ్యువెలరీ చేయడం అట్లాగేం చేయలేదండి. అండ్ నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్న ఏంటి లేసెస్ వాటిని యూజ్ చేసి నేను బ్యాంగిల్స్, నల్లపూసలు అట్లాంటివన్నీ చేశాను. చేసి స్టిక్ చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఫైనల్ లుక్ అయిపోలేదండి. జస్ట్ అవుట్పుట్ ఇట్లా వచ్చిందని చూపిస్తున్నాను. లేస్తో అమ్మవారికి హెయిర్ సెట్ చేస్తున్నాను. హెయిర్ బ్లాక్ కలర్ ఊల్ తోటి సెట్ చేస్తున్నాను. ఇలా మధ్యపాపుడు రావడానికి నేను ఇలా దాన్ని మధ్యలో టాకా వేస్తున్నాను. టాకా వేసి సెట్ చేసి దాన్ని గ్లూ తోటి స్టిక్ చేశాను. స్టిక్ చేశాక ఇట్లా వచ్చింది. సో దీన్ని నేను హెయిర్ని ఇప్పుడు డెకరేట్ చేయాలి. దాని మీద పాపిడి పట్టి అండ్ కుందన్స్, మా అమ్మవారికి వెనకాల ఉన్న కిరీటానికి ఉంటుంది కదా వెనకాల, సో అవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ సెట్ చేస్తున్నాను. ఎంత క్యూట్గా వచ్చాయి కదా బుట్టలు. సో ఇవి ఇయర్కి స్టిక్ చేయాలి. ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేశాక ఎంత క్యూట్గా ఉందో కదా. వావ్. అండ్ ఇక్కడ లెగ్కి ధోతీ లాగా ఉండాలి కాబట్టి సో నేను ధోతీలాగా సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను అమ్మవారు డాల్ని మేక్ చేయడం. నేను జస్ట్ ఫోటో చూసి అమ్మవారిని చూస్తూ చేస్తున్నాను ఫోటోని. ఇందాక క్లే అయితే పెట్టాం కదా పాదాలకి. సో ఆ పాదాలకి నేను స్కిన్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ వేస్తున్నాను. అక్రాలిక్ పెయింట్ అయినా వేసుకోవచ్చు. సో ఫైనల్గా అట్లా వచ్చింది. టోటల్గా ఫైనల్ లుక్ చూసేయండి. ఎలా ఉందండి? నచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ ఎట్లా ఉందో. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ నొక్కాలి, ఇంకా బెల్ నొక్కాలి. బాయ్.